హలో ఎవ్రీవన్, ఏపీఎంసెట్ 2025 సంబంధించి ఒక ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో మీకైతే ప్రొవైడ్ చేస్తానండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అలా మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అందులో జాయిన్ అవ్వి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. అలాగే డైలీ కూడా మీకు వాట్సాప్ గ్రూప్లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందులో మీరైతే జాయిన్ అవ్వి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఈరోజు మనం వీడియోలో చూసుకున్నట్లయితే అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటనేది చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఫీ పేమెంట్ అయితే చేయాలండి. నెక్స్ట్ వచ్చేసి మన పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్ ఫీ పేమెంట్ తర్వాత మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలన్నమాట. మనకి నెక్స్ట్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ మనకి స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ ప్రింట్ తీసుకొని చెక్ చేసుకోవాలన్నమాట. మొత్తం 5 స్టెప్స్ అయితే ఉంటాయి. మొత్తం ఈ వీడియోలో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. 1 by 1 మీకైతే చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ప్రతిదీ కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీడియో స్కిప్ చేస్తే మీరే ఇన్ఫర్మేషన్ లాస్ అవుతారనమాట. నెక్స్ట్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసి మనం ఫీ పేమెంట్ అనేది చేయాలన్నమాట. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనం డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. ఒక డీటెయిల్స్ అనేవి చెప్తాను. ఫస్ట్ వచ్చేసి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ అనమాట. మనకి ఇంటర్ హాల్ టికెట్ నెంబర్. నెక్స్ట్ క్యాండిడేట్ నేమ్ అంటే మీ యొక్క నేమ్ 10th మార్క్ లిస్ట్లో 10th మెమోలో ఎలా ఉందో అలా మాత్రమే ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. కరెక్ట్గా మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ మొబైల్ నెంబర్ వచ్చేసి మీ మొబైల్ నెంబర్ లేదనుకుంటే మీ ఇంట్లో పేరెంట్స్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. మీరు అవుట్ ఆఫ్ లేదనుకుంటే రిలేటివ్స్ కావచ్చు, లేదనుకుంటే ఫ్రెండ్స్ నెంబర్స్ అయితే ఎవరు ఇవ్వకండి. ఇలా చాలామంది ఇచ్చేసి ప్రీవియస్ ఇయర్ చాలామంది అయితే ఇబ్బంది పడ్డారనమాట. ఓటీపీ సరిగ్గా రాక, ఒకవేళ ఓటీపీ వచ్చిన టైంకి వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, ఇలా ప్రాబ్లమ్స్ అనేవి మీరైతే ఫేస్ చేస్తారనమాట. ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి మీకు రాకుండా ఉండాలంటే ముందే ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది మీరే ఇచ్చుకోండి, వేరే వాళ్ళది ఇవ్వకుండా. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ ఎవరిది ఏంటి అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేయమంటుంది. మీదని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆల్టర్నేటివ్ నెంబర్ కూడా మీరైతే ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ ఐడి అనమాట. ఈ యొక్క ఈమెయిల్ ఐడి వచ్చేసి మీరైతే లేకపోతే క్రియేట్ చేసుకోండి అఫీషియల్గా ఒకటి. ఇప్పుడు క్రియేట్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ మీకు కాలేజీలో కావచ్చు, నెక్స్ట్ మీకు ఆ మెయిల్తో కంటిన్యూ అవ్వచ్చు అనమాట. ఏదో ఉన్న మెయిల్ అయితే ఇవ్వకండి. మీ నేమ్ మీద ఒక మెయిల్ అనేది క్రియేట్ చేసుకోండి అఫీషియల్గా. నెక్స్ట్ వచ్చేసి స్ట్రీమ్ అనమాట. మీరు ఇంజనీరింగ్ అప్లై చేస్తున్నారా, లేదనుకుంటే ఫార్మసీనా, లేదనుకుంటే బోత్ 2 ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీయా, అవైతే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ అనమాట. మీరు కేటగిరీ ఓసీ, బీసీనా, ఎస్సీ ఎస్టీయా, మీ యొక్క కేటగిరీ అనేది ఎక్కడైతే ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. నెట్ బ్యాంకింగ్, హెచ్డిఎఫ్సియా, ఎస్బీఐయా, లేదంటే ఐసిఐసియా, లేదంటే అదర్సా, డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా మీరైతే యూజ్ చేసుకోండి, మీ దగ్గర ఏది ఉంటే అది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పే మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క పేమెంట్ అనేది ప్రొసీడ్ అయితే అవ్వడం జరుగుతుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మీకు ఫీ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మీ కేటగిరీని బట్టి మీ యొక్క పేమెంట్ ఎంత అనేది ఇక్కడైతే చెక్ చేసుకోండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఈ విధంగా, బీసీ వాళ్ళకి ఈ విధంగా, ఓసీ వాళ్ళకి ఈ విధంగా అయితే ఉంది. ఇంజనీరింగ్ అలానే ఫార్మసీయా, లేదనుకుంటే బోత్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీయా మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. దాన్ని బట్టి మీ యొక్క ఫీజు అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మీరు బాక్సులు అయితే టిక్ చేసేయండి. టిక్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయండి. చెక్ చేసుకున్న అనమాట. ఆల్రెడీ ఉన్న డీటెయిల్సే వస్తే వన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీ యొక్క పేమెంట్ అనేది మీరైతే చేయొచ్చు అనమాట. ఈ డీటెయిల్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకోండి, లేదనుకుంటే మీకు తర్వాత మీకైతే ప్రాబ్లం అయితే అవుతుంది. ఇక్కడ వచ్చేసి మీ యొక్క బ్యాంకింగ్ డీటెయిల్స్ ఇక్కడైతే అడగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడైతే ఎంటర్ చేసి పే నౌ అని చెప్పేసి దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ అని అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ పేమెంట్ ఐడి కూడా మీకైతే వస్తుందన్నమాట. మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడైతే మీకైతే చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అయితే మీరైతే క్లిక్ చేయండి. నెక్స్ట్ చెప్తాను, వెయిట్ చేయండి. ఇక్కడ వచ్చేసి పేమెంట్ అనేది ఇక్కడ స్టెప్ 2లో మీరైతే ఎక్కడైతే క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్ అనేది
ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మీరు హాల్ టికెట్ నంబర్, మొబైల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీ యొక్క స్ట్రీమ్ అనేది సెలెక్ట్ చేసుకొని చెక్ పేమెంట్ స్టేటస్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీ యొక్క పేమెంట్ అనేది చూపించడం జరుగుతుంది వెబ్సైట్‌లో. మీరు ఎంత పే చేశారు ఏంటి అనేది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే వన్స్ ఒకసారి మీకు పేమెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా అయితే వస్తాయన్నమాట. ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడైతే మీకు సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. సక్సెస్ అని వస్తే మీ యొక్క పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోయినట్లు అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 1 అయిపోయింది. స్టెప్ 2 అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 3 అనమాట. స్టెప్ 3లో మనం ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది మనమైతే ఫిల్ చేస్తాం. అది ఎలా ఏంటనేది వన్ బై వన్ మీకైతే చెప్తాను. ఇక్కడ వచ్చేసి మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయండి. ఒకసారి చేసిన తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి మీరైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడైతే అడగడం జరుగుతుంది. మీ పేమెంట్ ఐడి కావచ్చు, క్వాలిఫైయింగ్ కావచ్చు, నెక్స్ట్ మొబైల్ నెంబర్ కావచ్చు, క్యాండిడేట్ డీటెయిల్స్, నెక్స్ట్ ఫాదర్ నేమ్, మీరు ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేయండి. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వచ్చినట్లయితే ఒక డీటెయిల్స్ అనేవి ఇక్కడ కొంచెం క్లారిటీ లేదు. జూమ్ చేస్తుంటే క్లారిటీ పోతుంది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి మీరు కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ ఎస్ అని సెలెక్ట్ చేసుకుని ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ అయితే మీరైతే ఎంటర్ చేయండి. స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ ఏమైనా ఉంటే కూడా ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఇక్కడైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మైనార్టీయా నాన్ మైనార్టీయా మీరు అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ప్రజెంట్ అడ్రస్ అని చెప్పేసి అడుగుతుందన్నమాట. ఇక్కడ వచ్చేసి హౌస్ నెంబర్ కావచ్చు, విలేజ్ కావచ్చు, డిస్టిక్, నెక్స్ట్ స్టేట్, అలానే ప్రతిదీ కూడా మీరైతే ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈమెయిల్ ఐడి అయితే మీకైతే అడుగుతుంది. ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ ప్రజెంట్ అడ్రస్ అలానే పర్మనెంట్ అడ్రస్ కూడా మీకైతే అడుగుతుంది. రెండు ఓకే అయితే కనుక రెండు సేమ్ అయితే అవే డీటెయిల్స్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అడుగుతుంది. ఇంటర్మీడియటా లేదంటే డిప్లొమానో మీరైతే ఏ కేటగిరీ కింద వస్తారో అదైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఎంపీసీనా బైపీసీ అని అడుగుతుంది. అది కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు స్టడీ గురించి మీకైతే అడుగుతుందన్నమాట. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా మీరైతే ఎంటర్ చేయండి. ఎస్ఎస్సి గురించి ఇక్కడ అడుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి క్లాస్ 6th, 7th, 8th, 9th, 10th అలానే ఇంటర్మీడియట్ ఎక్కడ చదివారు ఏంటనేది కూడా క్లియర్గా మీకు ఎక్కడైతే చూపించడం జరుగుతుంది కదా, అక్కడ మీ యొక్క డీటెయిల్స్ ఎక్కడ చదివారు ఏంటనేది మీరైతే ఎంటర్ చేసేయండి. మీకు అది సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి లోకల్ ఏరియా మీకైతే అడుగుతుంది. ఇక్కడ లోకల్ ఏరియా అంటే మీరు ఏ యూనివర్సిటీ కింద వస్తారు ఏంటనేది కూడా మీరైతే ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఇక్కడైతే అడుగుతుంది. మీరు ఇంజనీరింగా లేదంటే బీఫార్మసీయా మీరైతే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఎగ్జామ్ రాస్తారు కదా, ఎగ్జామ్ రాయడానికి ప్రిఫరెన్స్లు అయితే అడుగుతుందన్నమాట. మొత్తం 6 అయితే ఉన్నాయి. మీకు దగ్గరలో చుట్టుపక్కల ఉన్న మీ యొక్క టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్స్ని అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ బాక్స్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ప్రొసీడ్ అన్నా కొట్టండి లేదా సేవ్ అన్నా కొట్టండి. డీటెయిల్స్ అన్నీ కూడా సేవ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు క్యాండిడేట్ డీటెయిల్స్ అయితే వన్స్ ఒకసారి మీరైతే చెక్ చేసుకోవాలన్నమాట. మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా వన్ బై వన్ మీకైతే ఇక్కడైతే చూపించడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా మీరైతే చెక్ చేసుకోండి. అన్ని డీటెయిల్స్ మీ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదని చెక్ చేసుకోండి. ఎక్కడన్నా మిస్టేక్స్ ఉంటే కనుక మళ్ళీ మీరైతే ఒకసారి ఎంటర్ చేయండి, సరిపోతుంది. ఈ యొక్క డీటెయిల్స్ 1కి 2, 3 సార్లు అయితే మీరైతే చెక్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ చెక్ చేసుకోకపోతే నెక్స్ట్ మీకు తర్వాత ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా మీరైతే చెక్ చేసుకోండి. ఎక్కడ డౌట్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే మీకు కావాల్సిన సర్టిఫికేట్స్ అన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాతే మీరైతే ఈ యొక్క అప్లికేషన్ అనేది మీరైతే స్టార్ట్ చేయాలన్నమాట. మీరు ఎలా పడితే అలా స్టార్ట్ చేసేస్తే మీరైతే చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తారు. తర్వాత మళ్ళీ ఒక అప్లికేషన్ మళ్ళీ అప్లై చేయడానికి కుదరదు కాబట్టి ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా వస్తుందో చూపిస్తాను ఒకసారి. ఇక్కడ వచ్చేసి మొత్తం అయిపోయిన తర్వాత ప్రింట్ అప్లికేషన్ అనేది ఉంటుంది. దాని మీద మీరైతే క్లిక్ చేయండి. ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఎంసెట్కి సంబంధించి ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫోటో ఉంటుంది, సిగ్నేచర్ ఉంటుంది, నెక్స్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉంటుంది, మీ యొక్క స్ట్రీమ్ కావచ్చు, మీ యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా మీరు 6th నుంచి ఇంటర్ వరకు ఎక్కడ చదివారు ఏంటనేది ప్రతిదీ కూడా ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. అన్నీ కూడా మీరైతే చెక్ చేసుకోండి. డీటెయిల్స్ అనేవి కూడా మీకు ఎక్కడన్నా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ రెక్టిఫై చేసుకొని మోడిఫై చేసుకుని అనమాట. ఇక్కడ వచ్చేసి మీరు తర్వాత లెఫ్ట్ హ్యాండ్ థంబ్ అయితే ఇక్కడ సిగ్నేచర్ అయితే చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ప్రింట్ అనేది క్లిక్ చేయండి. ప్రింట్ మీద
ప్రింట్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్ అయితే అవుతుంది. అంటే అందులో మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. తర్వాత ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి మీరైతే మీ యొక్క అప్లికేషన్ అనేది ప్రింట్ అయితే తీసుకోవచ్చు అనమాట. మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఈ విధంగా అయితే వస్తాయి. ప్రతిదీ కూడా మీరైతే చెక్ చేసుకోండి. ఈ వీడియోకి ఇంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా అందరికంటే ముందుగా మన ఛానల్లో ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వెయిట్ చేయండి. మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మళ్ళీ అఫీషియల్గా ఏమైనా అప్డేట్స్ కావచ్చు, ఏమైనా ఉన్నా కూడా మీకైతే అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మీరైతే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకే గైస్, థ్యాంక్ యూ.